సో, 'రిలయన్స్ జియో' కంపెనీ నుంచి కొత్త రిక్రూట్‌మెంట్ అండి. మీరు హ్యాపీగా ఇంట్లో ఉంటూనే వర్క్ చేసుకోవచ్చు. పార్ట్ టైమ్ లాగా చేసుకోవచ్చు. ఫుల్ టైమ్ లాగా కూడా చేసుకోవచ్చు. మీరు ఫ్రీగా ఉన్న టైంలోనే వర్క్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ గానీ, హౌస్ వైఫ్స్ గానీ, ఎంప్లాయీస్ గానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదండి. మీరు ఎలాంటి ఫీస్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. నేను అప్లికేషన్ ప్రాసెస్ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను మీకు. వీడియో మొత్తం చూసి అప్లై చేసుకోండి. డీటెయిల్స్ గానీ, మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అనేది నేను క్లియర్‌గా చెప్పానండి వీడియోలో. మీరు మొత్తం చూసి అప్లై చేసుకోండి. నేను లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. మీరు ఆ లింక్ అనేది ఎలా అప్లై చేసుకుంటారు అనేది కూడా నేను చెప్పానండి. క్లియర్‌గా మొత్తం చూస్తే అర్థమవుతుంది మీకు. డైరెక్ట్ డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ ఓపెన్ చేస్తే మీకు అర్థం అవ్వదు. వీడియో చూడండి. కొంచెం ఒక హాఫ్ వీడియో చూసినా అర్థమవుతుంది మీకు. చూసి అప్లై చేసుకోండి. ప్రాపర్‌గా అప్లై చేసుకోండి. సో, ఇక్కడ ముందుగా టైటిల్ చూసుకున్నట్లయితే జియో కస్టమర్ అసోసియేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫర్ ఫ్రెషర్స్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ జియో కస్టమర్ అసోసియేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. కంపెనీ వచ్చేసి రిలయన్స్ జియో అండి. ఇంకా జాబ్ టైటిల్ చూడండి జియో కస్టమర్ అసోసియేట్ అనమాట. ఇంకా జాబ్ టైప్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది మీకు. ఫ్రీలాన్స్ లాగా కూడా చేసుకోవచ్చు. పార్ట్ టైమ్ లాగా కూడా చేసుకోవచ్చు మీరు. ఇంకా లొకేషన్ చూడండి అవైలబుల్ ఇన్ 7,700 ప్లస్ సిటీస్ అక్రాస్ ఇన్ ఇండియా అండి. మీకు 7,700 ప్లస్ సిటీస్ ఉన్నాయన్నమాట ఇండియాలో. అన్ని సిటీస్‌లో మీరు వర్క్ చేసుకోవచ్చు. ఇంకా ఎర్నింగ్ పొటెన్షియల్ చూసుకున్నట్లయితే అప్ టు 15,000 పర్ మంత్ ఉంటుంది మీకు. వర్కింగ్ అవర్స్ చూసుకున్నట్లయితే ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ ఉంటుంది మీకు. 4-6 అవర్స్ పర్ డే రికమెండెడ్ ఉంటుంది మీకు. ఇంకా మీకు నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే కస్టమర్ అవుట్‌రీచ్ అనమాట. కాంటాక్ట్ పొటెన్షియల్ అండ్ ఎగ్జిస్టింగ్ జియో కస్టమర్స్ వియా ఫోన్ కాల్స్ అండి. మీరు కస్టమర్స్‌ని ఫోన్ కాల్స్ ద్వారా రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఎక్స్‌ప్లెయిన్ జియో ఆఫరింగ్స్ అనమాట. జియోకి సంబంధించిన ప్లాన్స్ అనేవి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. మీకు డీటెయిల్స్ అన్నీ వాళ్ళు ఇస్తారు. ఏ రోల్ ఏంటి అనేది. కంపెనీ డీటెయిల్స్, ఆ జాబ్ రోల్ యొక్క డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన తర్వాతనే మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఒక 1, 2 డేస్ ఇస్తారు మీకు ట్రైనింగ్. ఇంక్లూడింగ్ ప్రీపెయిడ్ ఆర్ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ అనమాట. జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ అండ్ అదర్ సర్వీసెస్ అనమాట. వీటి గురించి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ప్రొవైడ్ గైడెన్స్ ఆన్ సెలెక్టింగ్ ద బెస్ట్ జియో ప్లాన్స్ యాస్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్స్ అనమాట. కస్టమర్‌కి ఎలా నచ్చితే మీరు అలాంటి ప్లాన్స్ అనేవి రికమెండ్ చేస్తూ ఉండాలనమాట. ఇంకా కస్టమర్ సపోర్ట్ అండ్ ఇష్యూ రిజల్యూషన్ అండి. ఇంకా అసిస్ట్ కస్టమర్స్ ఇన్ అండర్‌స్టాండింగ్ జియో సర్వీసెస్ అండ్ రిసాల్వింగ్ దేర్ కన్సర్న్స్ అనమాట. వాళ్ళ కస్టమర్స్ యొక్క ఇష్యూస్‌ని మీరు రిసాల్వ్ చేయాల్సుంటుంది. ఇంకా ప్రొవైడ్ స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఆన్ యూజింగ్ జియో అప్లికేషన్స్ సచ్ యాస్ మై జియో, జియో టీవీ, జియో సావన్ అని ఉంటాయి కదా! ఇలా యాప్స్ ఉంటాయి. ఆ యాప్స్ గురించి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సుంటుంది. వాటి ద్వారా బెనిఫిట్స్ ఏంటి అనేవి చెప్పాల్సుంటుంది మీరు. ఇంకా ఎన్ష్యూర్ హై లెవెల్ ఆఫ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ బై అడ్రెసింగ్ దేర్ క్వైరీస్ ఎఫెక్టివ్‌లీ అనమాట. ఇంకా సేల్స్ అండ్ ప్రమోషన్స్ చూసుకున్నట్లయితే ప్రమోట్ జియో వేరియస్ ప్రొడక్ట్స్ అండ్ ఆఫర్స్ టు కస్టమర్స్ టు బూస్ట్ సేల్స్ అనమాట. సేల్స్‌ని బూస్ట్ చేస్తూ మీరు ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. వర్క్ ఏంటి అనేది వాళ్ళు మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మీకు వర్క్ చేస్తున్న కొద్దీ అలవాటయిపోతుంటుంది. ఇంకా మాక్సిమైజ్ లీడ్ కన్వర్జేషన్ అండ్ అచీవ్ సెట్ టార్గెట్స్ అనమాట. మీకు టార్గెట్స్ అనేవి ఇస్తారు. ఆ టార్గెట్స్ మీరు మాక్సిమం లెవెల్ అంటూ ఒకటుంటుంది. వాటిని మీరు రీచ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇంకా మెయింటైన్ ఏ స్ట్రాంగ్ సేల్స్ పైప్‌లైన్స్ బై ఫాలోయింగ్ అప్ విత్ ద పొటెన్షియల్ కస్టమర్స్ అండి. ఇంకా ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్ ఉంటుంది. ఇంకా పార్టిసిపేట్ ఇన్ జియో ఆన్‌లైన్ ట్రైనింగ్ సీజన్స్ టు ఎన్హాన్స్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ అనమాట. మీకు ఒక ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్‌లో మీరు స్కిల్స్ గాని, నాలెడ్జ్ గాని మీరు పెంచుకోవచ్చు అనమాట. ఇంకా చూసుకోండి ఇంకా చూసుకోవచ్చు రిపోర్టింగ్ అండ్ డాక్యుమెంటేషన్ ఉంటుంది మీకు. ఇంకా మెయింటైన్ రికార్డ్స్ ఆఫ్ కస్టమర్ ఇంటరాక్షన్స్ అండ్ ఫీడ్‌బ్యాక్స్ అండి. ఇంకా ప్రొవైడ్ పీరియాడిక్ అప్డేట్స్ ఆన్ కస్టమర్ క్వైరీస్ అండ్ సేల్స్ ప్రోగ్రామ్ అనమాట. ఎన్ష్యూర్ కంప్లెయింట్స్ విత్ జియో పాలిసీస్ అండ్ ప్రొడ్యూసర్స్ అనమాట. ఇంకా చూసుకోవచ్చు ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మీకు మస్ట్ బి 18 ఇయర్స్ ప్లస్ ఓల్డర్ అనమాట మీరు. సో, మీకు 18 ఇయర్స్ ప్లస్ ఏజ్ ఉంటే సరిపోతుంది. ఇంకా షుడ్ హ్యావ్ వాలిడ్ గవర్నమెంట్ ఇష్యూడ్ అనమాట. మీకు ఐడీ కార్డ్ ఉండాలి ఒకటి. ఆధార్ కార్డ్ గాని, పాన్ కార్డ్ గాని మీకు ఉంటే సరిపోతుంది. మీరు ఎక్కడ కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా షుడ్ హ్యావ్ ఎ స్మార్ట్ ఫోన్ అండి. మీకు ఇంకా స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది. మీకు మొబైల్ ఫోన్ ఉండి ఇంకా దానికి మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుందనమాట. బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అండి. మీకు ఇంగ్లీష్‌లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. కొంచెం
కమ్యూనికేట్ చేయగలిగే టాలెంట్ అనేది మీకుండాలి. ఇంకా ప్రియార్ కస్టమర్ సర్వీస్ ఆర్ సేల్స్ ఎక్స్‌పీరియన్స్ ఇదే ప్లస్ పాయింట్ అండి. బట్ నాట్ మ్యాండేటరీ. మీకు ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా సరిపోతుంది. కానీ మ్యాండేటరీ ఏం కాదు. మీకు ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ప్లస్ పాయింట్ అవుతుందనమాట. ఇంకా చూడొచ్చు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ పర్ యువర్ అవైలబిలిటీ అండ్ కన్వీనియన్స్ అనమాట. అట్రాక్టివ్ ఎర్నింగ్ ఉంటుంది మీకు. అప్ టు 15,000 పర్ మంత్ ఎర్న్ చేసుకోవచ్చు మీరు ప్రతి నెల. ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ ఉంటుంది మీకు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. నో నీడ్ టు కమ్యూనికేట్ వర్క్ ఫ్రమ్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ అనమాట. మీరు హ్యాపీగా మీ ఇంట్లో ఉంటూనే వర్క్ చేసుకోవచ్చు. కెరియర్ గ్రోత్ ఉంటుంది మీకు. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ముందుగా మీకు రిజిస్ట్రేషన్ ఉంటుందన్నమాట. ఎలా అనేది నేను చూపిస్తాను. నేను రిజిస్టర్ అయ్యి కూడా మీకు చూపిస్తాను. ఇంకా ఆన్‌లైన్ అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది. ఈ నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇంకా ట్రైనింగ్ అండ్ లెర్నింగ్ ఉంటుంది మీకు. ఇంకా స్టార్ట్ ఎర్నింగ్ ఉంటుంది. 5 స్టెప్స్ ఉంటాయన్నమాట. ఈ 5 స్టెప్స్ అనేవి మీరు ఫాలో అవుతుండాలి. ముందుగా రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. ఎలా అనేది నేను చూపిస్తాను చూడండి. సో, మీకు ఇలా ఉంటుందన్నమాట. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను మీకు. ఆ లింక్ ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది మీకు. ఇక్కడ చూసుకోవచ్చు ఎంపవరింగ్ ఉమెన్ విత్ న్యూ ఆపర్చునిటీస్ అనమాట. అప్లై నౌ మీద క్లిక్ చేసుకోవచ్చు మీరు. ముందుగా ఇక్కడ అఫీషియల్ జియో వెబ్‌సైట్‌లో మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు. ఎంజాయ్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అండి. మీరు ఫ్రీగా ఉన్న టైంలోనే వర్క్ చేసుకోవచ్చనమాట. ఎర్న్ అప్ టు 10,000 పర్ మంత్. మీకు మాక్సిమం ఒక 20, 25 ఉంటుంది. మీకు మినిమమ్ వచ్చేసి 10,000 పర్ మంత్ ఉంటుంది. అవైలబుల్ ఇన్ 7,700 ప్లస్ సిటీస్ అనమాట. థౌసండ్స్ ఆఫ్ ఉమెన్ అసోసియేషన్స్ అండి. అసోసియేట్స్ ఉన్నారు. బీ యువర్ ఓన్ బాస్ అండి. మీకు ఎలాంటి బాస్ గాని ఎలాంటిది ఏమి ఉండదు మీకు. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. టైమ్ స్పెండ్ ఇన్ అవర్స్ అనమాట. మీకు ఇక్కడ మీరు పెట్టుకొని చూసుకోవచ్చు. మంత్లీ ఎర్నింగ్ ఉంటుంది మీకు. ఇక్కడ మీరు సెట్టింగ్ చేసుకోవచ్చు అనమాట. చూసుకోవడానికి ఇక్కడ చూడండి స్టెప్స్ ఇచ్చారు. ఫస్ట్ స్టెప్ వచ్చేసి రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుందని నేను చెప్పాను కదా. నెక్స్ట్ టేక్ అండ్ ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది మీకు. వెరిఫై డాక్యుమెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ లెర్నింగ్ ఉంటుందన్నమాట. మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు. నెక్స్ట్ మీకు మీరు వర్క్ చేసుకోవడమే. మీరు వర్క్ చేస్తున్న కొద్దీ మీకు సాలరీ అనేది అకౌంట్‌లో పడుతుంటుందన్నమాట. మంత్లీ సాలరీ ఇస్తారు. వాట్సాప్ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీకు. ఫాలో చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకోండి. సో, మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. కిందకి స్క్రోల్ చేసుకోండి. మొత్తం కిందకి స్క్రోల్ చేసుకుంటే మీకు అప్లై నౌ అనే బటన్ కనిపిస్తుంది ఇక్కడ. దీని మీద క్లిక్ చేస్తే మీరు జియో అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి ఓపెన్ అవుతారండి. ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. లేదా కిందకి స్క్రోల్ చేసుకొని ఇక్కడ ఉంటాయి మీకు రిజిస్టర్ నౌ అని ఇక్కడ అప్లై చేసుకోవచ్చండి. ఇంతే అండి. ఇలా ఉన్నాయి. ఇంకా వీళ్ళ ఎంప్లాయీస్ ఇలా ఉన్నారు. ఇక్కడ మీరు క్లియర్‌గా చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ చూడండి. నేమ్ అనేది మీ నేమ్ కరెక్ట్‌గా ఇవ్వండి. ఫుల్ నేమ్ ఇవ్వండి. ఇంకా మొబైల్ నంబర్ ఇచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్‌గా ఇచ్చి జెండర్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఆక్యుపేషన్ అని ఉంది కదా. ఆక్యుపేషన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇలా స్టూడెంటా, హౌస్ వైఫా, సాలరీడా, ఎంప్లాయిడా అని ఉంటుంది మీకు. సెల్ఫ్ ఎంప్లాయిడా అనేది కూడా. మీరు స్టూడెంట్స్ అయితే స్టూడెంట్స్ పెట్టుకోండి. హౌస్ వైఫ్స్ అయితే హౌస్ వైఫ్ పెట్టుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను మీకు. ఇంకా పిన్ కోడ్ అనేది మీ సిటీ యొక్క పిన్ కోడ్ ఉంటుంది కదా. అది ఇచ్చేసుకోండి ఇక్కడ. ఇచ్చేసి ఇక్కడ క్యాప్చా అనేది టైప్ చేయండి. టైప్ చేసి ఒకవేళ రాకపోతే క్యాప్చా ఇక్కడ రిఫ్రెష్ అనే ఆప్షన్ కూడా ఉంది మీకు. రిఫ్రెష్ చేసి మళ్ళీ ఎంటర్ చేసుకోవచ్చు. అన్నీ ప్రాపర్‌గా ఫిల్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఎలా వస్తుందనేది నేను చూపిస్తాను. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో 2025 అని ఉంది కదా. ఇక్కడ మీ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మంత్ ఉంది కదా. మంత్ మీద ఇక్కడ యారోస్ ఉన్నాయి మీకు. యారో మీద క్లిక్ చేసి మీరు చూసుకోవచ్చు. మీ మంత్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. డేట్ అయితే మీ ఏ డేట్ అయితే ఆ డేట్ మీద డైరెక్ట్ ఇలా క్లిక్ చేసి సెట్ చేసుకోవచ్చండి. సో, మీరు ప్రాపర్‌గా అన్నీ ఫిల్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ మీరు వాట్సాప్‌లోకి రీడైరెక్ట్ అవుతారనమాట. జియో కస్టమర్ అసోసియేట్ అనేది ఇక్కడ మీరు లైవ్‌లో మీరు ఇక్కడ చాట్ చేస్తూ మీ డీటెయిల్స్ అనేవి చెప్తూ మీరు మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ మీరు వీళ్ళకి ఏదైనా మెసేజ్ పెట్టుకోండి. లేదా మీ నేమ్ అయినా సెండ్ చేసుకోవచ్చు మీరు. వాళ్ళ రిప్లై అనేది వస్తుంది మీకు వెంటనే. ఆర్ యూ ఏ జియో కస్టమర్ అసోసియేట్ అని అడుగుతున్నారు. నో కదా. మనం ఇప్పుడు ఇంకా సెలెక్ట్ అవ్వలేదు కాబట్టి నో అయినా పెట్టుకోండి. యెస్ అయితే యెస్ పెట్టుకోండి. మీరు ఏది కావాలంటే అది ఇక్కడ అడిగి మీరు మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చనమాట. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్. ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను మీకు. లేదా టెలిగ్రామ్ ఛానల్ అనేది ఉంటుంది. అందులో మీరు మెసేజ్ చేయొచ్చనమాట.
టెలిగ్రామ్ లింక్ అనేది నేను గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. జాయిన్ అవ్వి నాకు అడగొచ్చు. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్.